అండి, హలో నమస్తే అండి అందరికి. ఈ రోజు నేను శ్రీ సాయి రుచి ఫుడ్ కోర్ట్ కి వచ్చా అండి. ఎన్జీ కాలేజ్ ఎమ్మడే ఉంటదండి ఈ ఫుడ్ కోర్ట్. వాళ్ళు పెట్టి దగ్గర 2 years అవుతుందండి ఈ ఫుడ్ కోర్ట్. తను డిగ్రీ చేసుకుంటూ నిఖిల్ నాయుడు తను నడుపుతున్నాడండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటూ ఈ ఫుడ్ కోర్ట్ ని రన్ చేస్తున్నాడండి. వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తను రెగ్యులర్ గా ఇక్కడ టిఫిన్ కంపల్సరీ నైట్ తింటారంట. మీ పేరండి? నా పేరు ఆనంద్ అండి. ఆనంద. ఎలా ఉంటది ఇక్కడ వీళ్ళ దగ్గర ఫుడ్ క్వాంటిటీ క్వాలిటీ? ఫుడ్ బాగానే ఉంటుంది అండి. రెగ్యులర్ గా ఏం తింటుంటారు మీరు? రెగ్యులర్ గా బోండా, దోశ, ఎగ్ దోశ బాగుంటాయా? అన్ని ఏదైనా బాగుంటాయి. పర్ఫెక్ట్. చట్నీ అన్ని బాగానే ఉంటాయి. ఓకే. అన్ని వేడివేడిగా ఉంటాయి. మళ్ళీ అవునా? అన్ని వేడివేడిగా ఉంటాయి. ఓకే. ఎప్పుడు వచ్చినా ఏ టైం దొరుకుతుంది, వేడివేడిగా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా అంటే ఈవినింగ్ ఎన్నింటి నుంచి నైట్ ఎన్నింటి దాకా స్టార్ట్ ఉంటుంది మనకి? ఈవినింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 10:30, 11 వరకు ఉంటుంది. 10:30, 11 దాకా ఉంటుంది. మీకు ఏ టైంలో వచ్చినా ఫుడ్ ఆల్మోస్ట్ 11:30 దాకా పెడతారు. ఏ టైంలో నైట్ ఏ టైం వచ్చినా దొరుకుతుంది. 11:30 వరకు ఏ టైం వచ్చినా వేడివేడిగా ఉంటాయి. ఓకే. ఏ టైం వరకు వచ్చినా కానీ ఫుడ్ అయితే బాగుంటది. కాస్ట్ ఎట్లుంది? దోశ కాస్ట్ రీజనబుల్. అంటే ఆనియన్ దోశ ఎంత ఉంది? బొండా ఎంత ఉంది? అన్ని 30 రూపీస్. ఏది తీసుకుని 30 రూపీస్. ఏదైనా 30 రూపీస్. ఓకే. అన్ని రీజనబుల్ ఉంటాయి. వేడి ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. చట్నీ కానీ అన్ని టేస్ట్ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ నాని, బాగున్నావా? ఎలా నడుస్తుంది నీ ఫుడ్ కోర్ట్? బాగుందా? రోజు రెగ్యులర్ గా ఏమేమి టిఫిన్స్ ఉంటాయి? ఏమేమి చేస్తావు? బోండా, ఇడ్లీ, దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, బటర్ దోశ, ఎగ్ దోశ. బటర్ దోశ కూడా ఉందా? బటర్ ఇడ్లీ అవి లేవా? గీ ఇడ్లీ. చట్నీలు ఏమేమి ఉంటాయి? పల్లి చట్నీ, టమాటా, కారం. కారం అంటే ఇది రెడ్ కారమా? మిర్చి కారం. అదే అంటే మనం ఇంట్లో చేసుకొచ్చేది కదా. ఇవన్నీ ఇంట్లోనే అమ్మ నీకు రెడీ చేసి ఇస్తుంది కదా. మీకు కటింగ్ కాడి నుంచి, దోశ పిండి రుబ్బడం కాడి నుంచి ఎవ్రీథింగ్ అన్ని ఇంట్లో అమ్మనే చేస్తుంది కదా. ఇది ఎందుకు స్టార్ట్ చేసినావు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది నీకు? డిగ్రీ చేసుకుంటా పార్ట్ టైం ఏదో ఒకటి కావాలని. ఓకే. తనని అందరు ఆదర్శంగా తీసుకోండి. ఎందుకు అంటే బయట కంట్రీస్ లలో పిల్లలు వర్క్ చేసుకుంటున్నారు కదా, ఇక్కడ కూడా తను డిగ్రీ చేసుకుంటూ ఇది పార్ట్ టైం లాగా ఈవినింగ్ దోశ బండి పెట్టుకున్నాడండి. ఫుడ్ కోర్ట్ చాలా హ్యాపీగా ఉంది. అందరు కూడా ఇలా చేసుకుంటే కూడా చాలా సంతోషంగా ఉంటదండి. నెక్స్ట్ బోండా, మనకి దోశ, ఇడ్లీ మెయిన్. ఇక్కడ పూరి వడ అయితే లేదు. పూరి ఉండదు, వడ కూడా లేదు. ఓకే. ఏం చూపిస్తావు మనకి ఈరోజు టేస్ట్? డబుల్ ఎగ్. ఓకే, చెయ్యి. తన గురించి నేను ఇంకోటి చెప్పాలండి. మా పక్క హౌసే. తను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ఆ పక్క ఇంట్లోకి చిన్న బాబు, అప్పటికి నడుస్తున్నాడో ఇంకా లేదో, నడక కూడా లేదు. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయి ఫుడ్ కోర్ట్ పెట్టుకొని డిగ్రీ చదువుకుంటూ మంచిగా ఇది చేసుకుంటున్నాడండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. డబల్ ఎగ్ అంటే 2 eggs వేస్తారా? 2 eggs. ఆనియన్స్, మిర్చి పౌడర్. ఇది ఇంట్లో అమ్మ చేసిందేనా? మిర్చి పౌడర్? మిర్చి పౌడర్ ఇంట్లో. ఏమేమి వేసిరు దీంట్లో? ఎండుమిర్చి, ధనియాలు. ఓకే. ఇది ఇంట్లో చేసిందే అండి. వాళ్ళ అమ్మ చేసిస్తే తీసుకొచ్చి ఇది ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. అది బటరా ఆయిలా? ఆయిల్. ఓకే. ఇప్పుడు ఇది బటర్ దోశ ఏం కాదు? బటర్ కాదు, డబల్ ఎగ్. ఏ దోశకైనా అలా చేయాల్సిందేనా? కంపల్సరీ నీట్గా వస్తుంది అట్లా చేస్తే. ఇప్పుడు ఏం దోశ వేస్తున్నావు? బటర్. మాస్టర్ కూడా ఉన్నాడు కదా? మాస్టర్. మాస్టరా? ఏం పేరు మీ పేరు? వేణు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? సంవత్సరంన్నర. ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉందా? అంతకు ముందు ఎక్కడ చేసేది? ఎంఆర్ ఆఫీస్. ఇది బటర్. డైలీ ఎక్కువ ఏం దోశ వేస్తారు? బటర్, డబల్ ఎగ్, బటర్ మసాలా. నాని ఎంత చిన్నగా చూసి ఇంత పెద్దగా అయిపోయి దోశలు పెడుతున్నాడు నాని ఈరోజు ఫుడ్ కోర్ట్ కి పిలిచి. అంతేనా? నెక్స్ట్ ఏంటి డిగ్రీ తర్వాత నీ ప్లాన్? హోటల్ పెట్టాలనా లేకపోతే బయట కంట్రీకి వెళ్ళాలనా? ఏం ఆలోచిస్తున్నావు? చూడాలి. ఏం ఆలోచిస్తలేవు ఇంకా? ఎందుకు నాని? అయిపోయింది కూడా. మసాలా బోండా వేస్తావా? ఓకేనా? థ్యాంక్ యూ. నాది ఎగ్ దోశనా? డబుల్ ఎగ్. ఓకే.
ఇదేం చెట్టునా? అది టమాటా, ఇది పల్లి. ఓన్లీ పల్లి వాడతాం మనం. ఎట్లా ఉందంటే చాలా బాగుందండి డబల్ ఎగ్ దోశ, మస్తు టేస్ట్ ఉంది. ఈ టమాటా చట్నీ ఇంట్లో అమ్మ చేసి ఇచ్చింది తనకి ఆంటీ, చాలా బాగుందండి. టమాటా అండ్ పల్లి, వీళ్ళు ప్యూర్ పల్లీలు వాడతారు. ఎందుకంటే నేను కూడా పక్కన ఉండి చూస్తాను కదా, మా పక్క హౌసే, మా పాతింటి పక్కన అండి, చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళు నాకు. హాయ్ రా రజని. హాయ్. రజని అంటే కొత్తగా ఉంది మాకు, చిట్టి అని పిలవడం అన్నట్టు. తను ఫుడ్ కోర్ట్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఇది ఎలా రన్ అవుతుంది, దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి, ఎలా అనిపిస్తుంది, హ్యాపీగా ఉందా ఇది రన్ చేయడం వల్ల, ఎలా ఉంది, నెక్స్ట్ జాబ్ కూడా వచ్చింది కదా, జాబ్ కూడా జాయిన్ అవుతున్నావు కదా, మరి కంటిన్యూ చేస్తావా దీన్ని క్లోజ్ చేస్తావా జాబ్ చేసుకుంటూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్. ఓకే. ఎంప్లాయ్ అయితే రిటైర్ అయిన తర్వాత అక్కడ అంత 35 years జాబ్ చేసిండు కాబట్టి ఖాళీ ఉంటే బోర్ కొడుతుందని ఈ ఆలోచన వచ్చింది నాన్నకి. వచ్చి ఫుడ్ కోర్ట్ తీసుకుందాము, వర్కర్స్ తో చేపిద్దాం అన్న ఆలోచనతో తీసుకుండు. నేను ఎంఎస్సి బిఎడ్ అయిపోయింది, నేను కాలేజీలో వర్క్ చేసేది. తర్వాత నాన్న ఇది బండి వచ్చిన తర్వాత నేను ఖాళీగా ఉంటే సరేలే రన్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసినాం. ఓకే. స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ జూన్ లో నాకు 2008 డిఎస్సి జాయినింగ్ ఉంది, జూన్ ఎండింగ్ వరకు. తర్వాత కూడా బాబు ఉన్నాడు, నిఖిల్ నాయుడు నా కొడుకు. అవును. ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుండు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసుకుంటూ ఇది నడిపిస్తాడు. బంద్ చేసే ఉద్దేశం ఏం లేదు. ఫీడ్బ్యాక్ కూడా వచ్చే జనాలు కూడా చాలా బాగుంది. అవును, ఇప్పుడు మేము మాట్లాడితే కూడా వాళ్ళు చాలా బాగుంది, మేము పెట్టిన దగ్గర నుంచి రోజు డైలీ తింటామని చెప్తున్నారు. తింటారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అక్క అక్క అని మాట్లాడడం, నానితో కూడా మంచిగా ఉండడం. టోటల్ వచ్చిన వాళ్ళు కూడా బాగుంది అక్క, బాగుంది, ఒక ఫ్యామిలీ లాగా ఉంది మీరందరు ఫ్యామిలీ చేసుకుంటారు, కమర్షియల్ లేక లేదు, ఫ్యామిలీ బాగుంది, తింటుంటే కూడా మాకు అది వస్తుంది అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి నాకు టమాటా చట్నీ నచ్చింది. నేను ఆ ఫ్లేవర్ ఖమ్మంలో అది పునుగులలో తినేదాన్ని, ఇక్కడ ఎక్కడా లేదా ఫ్లేవర్, ఆ టేస్ట్ అక్కడ తిన్నా, మళ్ళీ ఇక్కడ మీ దగ్గర టేస్ట్ నచ్చింది నాకు. ఖచ్చితంగా వచ్చేటోళ్ళు మొత్తం టమాటా చట్నీ కోసం వస్తారు. చాలా బాగుంది ఆ టమాటా చట్నీ. టమాటా అమ్మ బాగా చేస్తుంది. టమాటా ఇంకేదో అందులో ఆకుకూరలు వేసి అవును, మెంతికూర అవన్నీ వేస్తారు, నాకు తెలుసు కదా. పుదీనా మెంతి కూర ఏం చేస్తుంది. అయితే వచ్చేటోళ్ళు కూడా ఫస్ట్ టమాటా ఉంటేనే పెట్టక్క అని అడుగుతారు. టమాటా కోసం స్పెషల్ గా మీ కాడికి వచ్చేదే టమాటా కోసం అంటారు. ఫీడ్బ్యాక్ కూడా బాగుంది, జనాల రెస్పాన్స్ కూడా బాగుంది, మంచిగా ఉంది. ఇట్లనే రన్ చేద్దాం అనుకుంటున్నాం. నాని తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రిపేర్ అవుతాడా, తన నడిపిస్తాడా అనేది ఇంకా ఆలోచించాలి. అంటే ఇంకా నీకు మళ్ళీ జాబ్ కి వెళ్తే ఇది కూడా మళ్ళీ ఇంట్లో అన్ని ప్రిపేర్ చేయాలి కదా, దోశ పిండి రుబ్బాలి, ఇడ్లీ పిండి రుబ్బాలి, చట్నీలు, బొండా పిండి కలుపుకోవాలి, చాలా పని ఉంటది కదా. ఇలా వేణు నాకు తమ్ముడు అవుతాడు, బయట అయినా కాదు, మాస్టర్ కాదు, వర్కర్ కాదు, సొంత తమ్ముడే. ఈయన హెల్ప్ కూడా బాగుంటది, పిండి గ్రైండింగ్ చేయడం. చట్నీ మాత్రం ఖచ్చితంగా అమ్మేస్తుంది, వర్కర్లతో వేయించకుండా ఖచ్చితంగా అమ్మమ్మ ఇద్దరు ఉన్నారు, అమ్మమ్మ కూడా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినా గానీ అక్కడ గ్రైండర్ తిరుగుతూనే ఉంది, అమ్మ వేస్తూనే ఉంది. కాబట్టి మనకు ఆ టేస్ట్ కోసమే జనాలు ఇంతమంది కాంపిటీషన్ లో కూడా నిలబడ్డామంటే ఈ చట్నీ. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి అక్కడ దాకా 4-5 బండ్లు ఉన్నట్టు, 4-5 బండ్లు ఉన్నట్టు అదే ఉన్నాయి. వాళ్ళు పెట్టింది కూడా 30-40 years నుండి వాళ్ళు రన్ చేస్తూనే ఉన్నారు. మేము లేటెస్ట్ గా వచ్చినా గానీ 2 years అవుతుంది అటు ఇటు, అయినా కూడా మంచిగా రన్ అవుతుంది. అంటే రోజు ఎంత కౌంటర్ చేస్తారు? 5,000 to 6,000. 5,000 to 6,000. ఓకే, 5,000 to 6,000 వాళ్ళు డైలీ కౌంటర్ ఉంటది అంటండి. ఎక్కువ నడిచిన రోజు ఎక్కువ ఉంటది, తక్కువ నడిచిన రోజు కొంచెం తక్కువ ఉంటది. ఇంకా 6 above ఉంటది, తక్కువ అయితే ఏముండదు. ఒక్కొక్క రోజు 10-12 కూడా ఉంటది. రోజుని బట్టి గెస్ట్ చేయలేము, ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ. ఆ బొండా పిండిలో ఏమేమి కలుపుతావు వేణు? ఏం రవ్వ? ఇడ్లీ రవ్వ, మినప్పప్పు కలుపుతావా కొంచెం? మినప్పప్పు, మైదా పిండ, ఓకే. మనకి తిన్నా కూడా డైజెషన్ అయ్యేటట్టు ఉండేటట్టు, అంతే కదా. యూట్యూబ్ ఛానల్ మేము రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం. టీలు కూడా మందార టీ అని, శంకు పుష్పం టీ అని, చాలా చాలా వెరైటీగా మాకు తెలియని కూడా చెప్తున్నారు. వాటి వల్ల బెనిఫిట్స్ ఏంది అంటే ఆ రకంగా ఉంటాయని కూడా కేతిరెడ్డి వ్లాగ్స్ చూసిన తర్వాతనే మాకు తెలిసింది. బాగుంది. ఆంటీ యాక్చువల్ గా చెప్పాలంటే శశికళ ఆంటీ పేరు, మా పక్క హౌస్. ఆంటీ గారెలు బాగా చేస్తారు, పెసర గారెలు సూపర్ ఉంటాయి అన్నట్టు. నేను 20 years నుంచి తింటున్నా ఆంటీ చేసే గారెలు. అది పైన లేయర్ మాత్రం క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా, అసలు చాలా బాగుంటది ఆంటీ చేసేది. ఇంకోటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు మాత్రం సూపర్ చేస్తారు. ఇప్పుడు మనం టమాటా పచ్చడి తిన్నాం కదా, అది ఆంటీ చేసింది ఇంట్లోనే. ఈ
కారం పొడి కూడా తను ఇంట్లో చేసింది అంటే ఇప్పుడు అంకుల్ కూడా చెప్పారు కదా మనకి కారం పొడి బాగుంటది అనేది అంటూ చేసిందే. అంటే ఎట్లా ఉంది మీరు ఈ బండి ఇంట్లో పని ఎక్కువ అవుతుందా ఎలా మంచిగా ఉంది. మంచిగా ఉందా ఎట్లా నడుస్తుంది అంతా ఓకేనా? అంతా ఓకే. ఓకే థ్యాంక్ యూ ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే. ఈ ఫుడ్ కోర్ట్ కి రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తామండి. అన్ని దగ్గర కంటే ఇక్కడ కొంచెం రుచిగా ఉంటాయి, ఓకే నీట్ గా ఉందా? నీట్ గా ఉంటది. Quality. దాని తర్వాత ఇక్కడ స్పెషల్ గా కారపొడి కూడా పెడతారు వాళ్ళు, అవును. అది బాగున్నది. ఓకే అదొక స్ట్రెచ్చింగ్ ఇది. ఇక్కడ మంచి రుచికరంగానే ఉంటాయి, ఓకే నీట్ గా ఉంటుంది. కనుక మీరైతే రోజు రెగ్యులర్ గా తీసుకెళ్తారు? నేను రెగ్యులర్ గా తీసుకెళ్తాను. ఓకే అంకుల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్ నమస్తే. నమస్తే మేడం. ఇక్కడ టిఫిన్ బాగుందా? ఎలా ఉంది ఫుడ్ కోర్ట్ లో? చాలా బాగుంటుంది. ఓకే ఏమేమి తింటుంటారు ఎక్కువ ఇక్కడ? ఇడ్లీ, బొండా, దోశ, ఓకే అన్ని బాగుంటాయా? మాక్సిమం అంతా బాగుంటాయి. అన్ని వెరైటీస్. క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉంది? మెయిన్ కావాల్సింది అది కదా మనకి, హెల్త్ కూడా కావాలి. బెస్ట్ చీప్ అండ్ బెస్ట్. సర్వీస్ చీప్ సర్వీసే కదా, అవును. అందులో మళ్ళీ బెస్ట్ సర్వీస్. అవును రెగ్యులర్ గా వస్తుంటాం. ఓకే చాలా బాగుంది కదా ఫుడ్ అయితే. రుచి శుచి రెండు బాగుంది. ఆ పేరు కూడా అదే కదా. ఓకే ఓకే అవును. అవును థ్యాంక్ యూ. నాని ఇడ్లీ బోండా రెడీయా? ఓకే టేస్ట్ చేయనా? మై గుడ్. ఎలా ఉందా? ఇడ్లీ బాగుంది. నేనంటే రెగ్యులర్ గా తినేదే అమ్మ చేతి అంటే ఎప్పుడు నుంచో తిని ఉండే 20 ఏళ్ళ నుంచి. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కొత్త కదా, మనం చూపించాలన్న ఉద్దేశంతో బాగుంటాయి రెండు కూడా. సూపర్ అండి. ఇందులో వామ, జీలకర్ర, వీళ్ళు బాగా వామ ఫ్లేవర్ బాగా తగులుతుంది. చాలా టేస్ట్ ఉందండి, మనకు డైజెషన్ కూడా అవుతుందండి. టమాటా చట్నీ కూడా సూపర్ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మీ బండి త్వరలోనే పెడతాను, మీకు అడ్రస్ అంతా ఇక్కడ అనేది ఒకసారి. ఓకే అండి థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.